హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు అంటే బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా, అవి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఏ కలర్తో అయితే పోట్లీ బాల్స్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఏ సైజులో అయితే తయారు చేయాలనుకుంటున్నామో ఆ సైజు బాల్ వచ్చేలా ఈ చిన్న చిన్న పీస్ని ఇలా రౌండ్గా చేసి వేళ్లతో నలిపినట్టు చేస్తే బాల్ లాగా ఫామ్ అవుతుంది. అది మనం పోట్లీ బటన్ తయారు చేయాలనుకునే క్లాత్లో ఇలా పెట్టేసుకుని బ్యాక్ సైడ్ నుంచి ఇలా బాల్ లాగా రౌండ్ తిప్పుకోవాలి. గోర్లతో ఇలా పైకి నెట్టినట్టు చేస్తే బాల్ లాగా ఫామ్ అవుతుంది. సేమ్ కలర్ దారంతో ఇలా 10-15 చుట్లు చుట్టేసి బాల్ దగ్గర చుట్టాలి. చుట్లు గట్టిగా తిప్పుకోవాలి. 2 ముళ్ళు వేసుకుంటే చివర ఊడిపోకుండా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని కట్ చేసుకోవాలి. చూడండి, మిగతావన్నీ కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఎన్నైతే కావాలనుకుంటున్నారో అన్నీ ఇలా తయారు చేసుకోవాలి. చూడండి, నేను తయారు చేసేసాను. ఇప్పుడు బాడీ పార్ట్కి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, దాని మధ్యలో ఈ చిన్న పట్టి రెడీ చేసుకుని కుట్టాలి. చూడండి, 1 ఇంచ్ విడ్త్తో మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న వైపు ఓపెన్ పెట్టుకుని మిగతా 3 వైపులా కూడా కుట్టేసుకుని దీన్ని స్క్రూ డ్రైవ్తో తిప్పేసుకుంటే మనకి మంచిగా వచ్చేస్తుంది, కుట్లు అనేవి కనపడకుండా. దీనిపైన బాడీ పార్ట్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, కుడివైపు మనకి పోట్లీ బటన్స్ కావాలనుకుంటున్నాను నేను, అందుకని చెప్పి ఈ బాడీ పార్ట్ కుడివైపున ఉన్న బాడీ పార్ట్ కింద ఇది 1/2 ఇంచ్ బయటకు ఉండేలా పట్టి పెట్టుకుని ముందు బాడీకి యాడ్ చేసేసుకోవాలి. కుడివైపున రావాలనుకుంటే ముందు కుడివైపుని యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, దీనిపైన ఈ పట్టీ పైన మిగతా పట్టీ ఉంది కదా, దానిపైన ఇంకో పార్ట్ వస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్ చేసుకోవాలి. పోట్లీ బటన్స్ ఎంతెంత గ్యాప్లో అయితే పెట్టాలనుకుంటున్నామో దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి మిగతా బాడీ పార్ట్లో 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, పైన మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది, అందుకని పైన 1/2 ఇంచ్, కింద పట్టి వస్తుంది కాబట్టి దానికోసం 1/2 ఇంచ్. ఇలా మార్కింగ్ దగ్గర పోట్లీ బాల్ పెట్టుకుని కుట్టుకోవాలి. పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు సింగిల్ పాదం మార్చుకోవాలి, నార్మల్ పాదంతో రావు. మార్కింగ్ దగ్గర కదిలిపోకుండా చూడండి, మార్కింగ్ దగ్గర ఇలా పోట్లీ బటన్ పెట్టేసి బాడీ పార్ట్ సరి చేసుకుని కరెక్ట్గా ఉండేలా వేళ్లతో ఇలా నొక్కి పట్టినట్లు పెట్టుకుని అప్పుడు కుట్టుకోవాలన్నమాట. లేదనుకోండి ఇది పాదం కిందకి వెళ్ళినప్పుడు జరిగిపోతూ ఉంటుంది, అందుకని గట్టిగా పట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.